మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాల శుభములు వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము ఈ ఉదయకాలం దేవుని నామాన్ని బట్టి మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని మనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం ఈ ఉదయకాలం చదువుకుంటున్నాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఈ రోజున మీకున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు చింతాక్రాంతులుగా ఉన్నారు. అది ఆత్మీయమైనటువంటి చింత అయినా, శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, కుటుంబపరమైనటువంటి చింత అంటే బాధ. ఇలాంటి చింతలలో మీరున్నారు. అయితే మీరున్నటువంటి ఈ చింతలో నుండి, మీరున్నటువంటి బాధలో నుండి, మీరున్నటువంటి ఈ పరిస్థితులలో నుండి మిమ్మల్ని విడిపించాలి అని అంటే గనుక అది ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల వల్ల జరగదు. అది కేవలము దేవుని వల్ల మాత్రమే జరుగుతుంది. అందుకనే మీరు దేనిని గూర్చి చింతపడొద్దు. మత్తయి సువార్తలు అంటాడు, మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏ విధంగా జీవించాలా, ఏ విధంగా ఈ సమస్య నుంచి మనం విడుదల పొందాలి, ఏ విధంగా మనము ఈ బాధల్లో నుండి విడుదల పొందాలి అని ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునే వరకు కూడా ఏదో ఒక రకమైనటువంటి చింత. తల్లిదండ్రులైతే పిల్లల విషయంలో చింత, గృహాల విషయంలో చింత, కుటుంబపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను బట్టి చింత, అనారోగ్యపరమైనటువంటి చింత. ఇలాగూ ప్రతి విషయంలో మనుషులు ఏదో ఒక రూపంలో చింతను కలిగి ఉన్నారు. ఈ చింతల వల్ల వారి జీవితము అణగారిపోతుంది, కృంగిపోతుంది. అయితే దేవుని యొక్క వాక్యము మనలను ఈ ఉదయకాల సమయంలో బలపరుస్తూ ఉంది. ఏ విధంగా బలపరుస్తుంది అని అంటే, మీరు దేని గురించి చింతపడవద్దు. మీరు దేని గురించి చింతపడకుండా మీ ప్రతి విషయాన్ని కూడా ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియచేయండి. దేవునికి తెలియచేయండి ప్రార్థనాపూర్వకంగా. ప్రభువా, నేను ఈ సమస్యలో ఉన్నాను, ఈ వేదనలో ఉన్నాను, ఈ చింతలో, ఈ అవమానములో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను కనుక నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని చెప్పి మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఈ రోజున ప్రతి కుటుంబంలో ప్రార్థన కరువైపోయింది. ప్రతి వ్యక్తి జీవితంలో ప్రార్థన కరువైపోయింది. ఉదయాన్నం లేచిన దగ్గర నుండి ప్రతి మనుషుడు బిజీ వారి వారి యొక్క పనులను బట్టి బిజీగా ఉంటున్నారండి. బిజీగా ఉంటున్నారు. కొంతమంది అయితే ఆదివారం అనేటువంటి ఆలోచన కూడా లేకుండా బిజీగా ఉంటున్నారు. ఈ మధ్య నిన్నటి దినాన్ని ఒకరిని అడిగితే, అయ్యో ఆదివారం అని మర్చిపోయానండి, ఈరోజు ఆదివారమేనా అని అడుగుతాను. అంటే అర్థం ఏంటి? ఆదివారం అని తెలిసేటువంటి అంత తెలియనటువంటి అంత బిజీగా ఉన్నారన్నమాట మనుషులు. ఇంకా ఆదివారం అనేది వారం తర్వాత గ్యాప్, ఆదివారమే నీకింత గుర్తులేనటువంటి పరిస్థితిలో ఉంటే నువ్వు రోజు ఉదయకాలం లేచి ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నావు? ప్రతి రాత్రి నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నావు? అసలు ప్రార్థన అనేటువంటి అంశం నీ జ్ఞాపకం ఉందా? అందుకనే ప్రార్థన అనేది నీ జీవితంలో, నీ కుటుంబంలో లేదు కనుకనే నీ జీవితంలో అనేకమైన చింత, వ్యాధి, బాధ, సమస్యలు నిన్ను పట్టి పీడిస్తూ బంధిస్తూ ఉన్నాయి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ చింతలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, నీవు చేయవలసినటువంటి ఏకైక మార్గం ఏంటంటే ప్రార్థన. కనుక ఈ ఉదయకాల సమయంలో మీరు ఈపాటికే లేచి ఉంటారు, ఈపాటికే మీ పనులు ప్రారంభించి ఉంటారు. అయినప్పటికీ కూడా కొంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, రాత్రి కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను వందనాలు చెప్తూ ఉన్నాను. లేనటువంటి వారు ఈ రోజు నుండైనా మీరు ప్రారంభించండి. ఒకవేళ మీరు బిజీగా ఉన్నారేమో, మీ ఉదయకాల సమయంలో మీ పిల్లలను బట్టో, మీ భర్తను బట్టో, మీ భార్యను బట్టో బిజీగా వారి డ్యూటీలను బట్టి బిజీగా ఉన్నారేమో, ఖాళీ అయినప్పుడైనా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నా చింతనని జ్ఞాపకం చేసుకుని, ఆయన నేను ఈ బలహీనతలో ఉన్నాను, ఈ అనారోగ్యంలో ఉన్నాను, ఈ చింతలో ఉన్నాను, ఈ వ్యాధి బాధలో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా మీరు తండ్రికి తెలియచేస్తే తండ్రి సమస్తాన్ని కూడా మీకు చక్కపరుస్తాడు. ఆయన మిమ్మల్ని పరసంబంధమైన ఆశీర్వాదములతో మిమ్మల్ని నింపుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు ఏంటండి, ఈ బిడ్డలు మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీరు ఏ చింతలో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారు, నాయన ఇదిగో తండ్రి ఆర్థిక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. వారి కుటుంబాన్ని పట్టి బంధిస్తున్నటువంటి ప్రతి విధమైన చింత నుండి తొలగించి చక్కని మార్గాన్ని వారికి మీరు అనుగ్రహించి ఆశీర్వాదముతో నింపి బలపరచుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో మరొక పర్యాయం మీతో మాట్లాడడానికి ప్రభు ఈ విధంగా అవకాశం ఇచ్చారు. మరి మీరు మాత్రమే కాకుండా మీరు వినండి, మీతో పాటు అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి. మరి దేవుని వాక్యాన్ని అనేక మందికి మీ వాట్సాప్ స్టేటస్ల ద్వారా తెలియచేయండి. ఈ కొద్ది మాటలు దేవుడు మిమ్మల్ని దీవించి మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా చేయడానికి మరి ప్రభు కృప చూపాలని కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. మరలా రేపు ఉదయకాల సమయంలో మనం కలుసుకుందాం.